హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము కుక్కర్లో చికెన్ పులావ్ చేసుకుందాము. ఈజీ మెథడ్. అండ్ కొంతమంది కుక్కర్ పులావ్ అంటే మెత్తగా ముద్దగా ఉంటుంది అనుకుంటారు. అలా ఏం కాదు, చాలా బాగా వస్తుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం ముందుగా చికెన్ని బాగా కడిగి పెట్టుకున్నాను, పసుపు ఉప్పు వేసి. ఆ తర్వాత మ్యారినేషన్ కోసము కారము 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా, మిరియాల పౌడర్ 1/2 టీ స్పూన్, అండ్ గరం మసాలా కొంచెం, పసుపు కొంచెం, ధనియాల పౌడర్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా, వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్. ఇంకా కొబ్బరి పౌడరు, ఎండు కొబ్బరి పౌడరు ఒక 1 టీ స్పూన్, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను, కరివేపాకు కొంచెం. ఇప్పుడు ఒక కప్పు ఫ్రెష్ కర్డ్ వేసుకుంటున్నాను, మరి ఎక్కువ పులవకుండా ఉంటే బాగుంటుంది. ఇంకా నిమ్మరసము ఒక 1/2 చెక్క పిండుకుంటున్నాను, ఆయిల్ 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను, సాల్ట్ ఒక టీ స్పూన్ తీసుకుంటున్నా, మీ రుచికి తగినంత తీసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి, ప్రతి ముక్కకి బాగా పట్టేలాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా పట్టుకుంటుంది, అంత బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ పులావ్స్కి చిట్టి ముత్యాలు చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ చిట్టి ముత్యాల రైస్ ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక 1/2 అవర్ వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి నేను 3 టేబుల్ స్పూను గీ వేసుకుంటున్నాను. గీ చాలా బాగుంటుంది. అలాగే ఇది నువ్వుల నూనె, అది మీ ఆప్షనల్, పల్లి నూనె ఉన్నా వేసుకోండి. ఇప్పుడు నేను చెక్క, లవంగాలు, యాలకలు, స్టార్ అనీస్ ముక్కలు వేసుకున్నాను. 2 బిర్యానీ ఆకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, ఇంకా షాహీ జీరా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నా. అవి ఒకసారి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది రైస్లోకి, ఇప్పుడు వేసే మసాలా అంతా రైస్ కూడా సంబంధించింది. సో ఇప్పుడు నేను ఒక 1.5 టీ స్పూను పచ్చిమిర్చి, కరివేపాకు మిక్సీ వేసుకొని పేస్ట్ చేసుకొని అది వేసుకున్నాను. చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకొని ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేసి ఒకసారి బాగా కలపాలి. ఈ చికెను మూత పెట్టుకొని అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకోవాలి టమోటా ముక్కలు, ఇవి బాగా మగ్గిపోయే వరకు కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి మూత పెట్టుకొని. టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులోకి కసూరి మేతి బాగా నలిపి వేసుకోవాలి. తర్వాత ఇది మసాలా నేనే చేసుకున్న ఇంట్లో, గరం మసాలా, అది కొంచెం వేసుకున్నాను. అది కొంచెం ఘాటుగా ఉంటుంది, మనం ఇంట్లో చేసుకున్నాం చాలా బాగుంటుంది అది వేసుకోవడం వల్ల. ఇంకా తగినంత సాల్ట్ మనం రైస్ అంతా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంకా కారము వేసుకున్నాను ఇందులోకి 1.5 టీ స్పూన్ అలాగా. ఇంకా ఇప్పుడు కడిగి 1/2 అవర్ నానబెట్టుకున్న బియ్యంని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. 2 గ్లాస్ బియ్యంకి నేను 3 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ తక్కువే పడతాయి.
సో మనం 3 గ్లాసెస్ సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ అన్నీ చూసుకోవాలి, ఉప్పు కారాలన్నీ అన్నీ సెట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ పెట్టుకోండి చాలు. చూడండి పొడి పొడిగా ఉంటూ చాలా బాగా వచ్చింది. ఇది ఇంకా మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నేనైతే అరిటాకులో వేసుకొని తింటున్నాను. ఈ అరిటాకులో తినడం వల్ల టేస్ట్ ఇంకా డబల్ అవుతుంది. అది నా పర్సనల్ ఒపీనియన్. చికెన్ పీస్ కూడా చాలా మెత్తగా బాగా ఉడికింది, ఎక్కడ ఉడకకుండా మాడిపోకుండా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.